హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ సాయి. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. నేను తీసుకున్న 3 స్వింగ్ ట్రేడ్ పొజిషన్స్ గురించి మాట్లాడతాను. ఒకటి టీటాగర్ ఇండస్ట్రీస్, విచ్ ఈస్ ద రైల్వే స్టాక్. సెకండ్ వన్ ఈస్ కళ్యాణ్ జ్యువెలర్స్. థర్డ్ వన్ ఈస్ ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్. సో ఈ పర్టికులర్ 3 స్వింగ్ ట్రేడ్స్లో నేను ఒక పర్టికులర్ టీటాగర్లో ఆల్మోస్ట్ 10% క్యాప్చర్ చేశాను, 9 to 10%. కళ్యాణ్ జ్యువెలర్స్లో ఆల్మోస్ట్ 6% విత్ హ్యూజ్ క్వాంటిటీ క్యాప్చర్ చేశాను. ఎస్ఆర్ఎంలో కూడా ఆల్మోస్ట్ 9 to 10% ఆల్మోస్ట్ క్యాప్చర్ చేశాను అనమాట. సో విత్ అ హ్యూజ్ క్వాంటిటీ. సో కమింగ్ టు ద పాయింట్, వీటన్నిటిని క్యాప్చర్ చేశాను, బట్ ఏదో ఫ్లూక్లో బై చేసి ఫ్లూక్లో సెల్ చేయలేదు గైస్. Everything was discussed in the WhatsApp community that I have. So everything was discussed in the WhatsApp community. So this is my WhatsApp community and there is no fee for this. నేను నా పర్టికులర్ లెర్నింగ్స్, నేను తీసుకున్న ఎంట్రీస్, నా లెర్నింగ్స్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి ఒక పర్టికులర్ స్టాక్స్ మీద, ఎవ్రీథింగ్ అనేది నేను ఈవెన్ దో జాబ్ చేస్తున్నా సరే క్లియర్గా ఈ పర్టికులర్ కమ్యూనిటీలో అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు చూస్తే Kalyan Jewelers, guys. So this is the position that I have taken. Kalyan Jewelers, almost 3,29,000 rupees invest చేశాను అనమాట. 450 quantity at the price of 730. 730 దగ్గర ఎంటర్ అయ్యి, సో 1 second. ఎస్, కరెక్ట్గా ఈ పర్టికులర్ December 6th ఫ్రైడే ఈవినింగ్ 3 o'clock ఎంటర్ అయ్యాను. అండ్ నెక్స్ట్ డేనే ఆల్మోస్ట్ 6% మూవ్ అయింది. సో నేను నెక్స్ట్ డేనే ఆల్మోస్ట్ 50% పొజిషన్ ఎగ్జిట్ చేశాను. ఈ పర్టికులర్ పొజిషన్ ఈ 2 days హోల్డ్ చేసి ఈరోజు నేను మొత్తానికి ఎగ్జిట్ చేశాను గైస్. ద రీజన్ ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ సమ్ కైండ్ ఆఫ్ గెయిన్స్ అండ్ మార్కెట్ ఆల్సో వెరీ వీక్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై గెయిన్స్. నేను ఏదైతే ప్రాఫిట్స్ ఉండే కదా, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దట్ మనీ. సో ఐ జస్ట్ బుక్ అండ్ టేకెన్ దట్ మనీ యాజ్ అ ప్రాఫిట్. సో ఇది ఎందుకు కళ్యాణ్ జ్యువెలర్స్ ఎందుకు తీసుకున్నాను అనేది నేను క్లియర్గా సింపుల్గా చెప్తాను. సింపుల్, బేసికల్గా ఈ పర్టికులర్ ట్రెండ్ అయిన అనేది ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ ఆల్మోస్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ 8 daysకి ఒక మంచి కన్సాలిడేషన్ అయ్యి ఈ పర్టికులర్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేసి మనం ముందు ఎంటర్ అయ్యాం అండ్ దిస్ ఈస్ ద పొజిషన్ దట్ ఐ హావ్ టేకెన్ విత్ ద ప్రూఫ్. ఓకే, అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి, బిఫోర్ సెకండ్ పొజిషన్ గురించి మాట్లాడే ముందు నేను క్లియర్గా మండేనే ఒక పర్టికులర్ అనాలిసిస్ చేశాను. సో చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆల్ ద రైల్వే స్టాక్స్ వచ్చేసి ఒక మంచి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి లాస్ట్ ఫ్యూ మంత్స్. దిస్ ఈస్ ద ఫోటో చూడండి, మీరు చూస్తే this is the reason for I'm asking you to focus on railway stocks for coming days. Price is getting a bottom out. నేను ఇది ఆల్మోస్ట్ మండే అప్డేట్ చేశాను అనమాట. సో మండే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొజిషన్స్ ఇన్ రైల్వే స్టాక్స్. సో ట్యూస్డే ఐ యాక్చువల్లీ టుక్ one position which is Titagar Industries. So this is Titagar Rail Systems. I'm so sorry. Yeah. So almost 90 quantity, which is 1.1 lakh rupees invest చేశాను అండ్ క్లియర్గా మెన్షన్ చేశాను కూడా. ఐ టుక్ స్వింగ్ పొజిషన్, నాట్ ఇంట్రాడే, హోల్డింగ్ ఫర్ టుమారో. అండ్ ద నెక్స్ట్ డే గైస్, టీటాగర్ ఇండస్ట్రీస్లో నెక్స్ట్ డేని చూస్తే, సో దిస్ ఈజ్ ద రీజన్. అక్యుములేషన్ వీక్లీ టైం ఫ్రేమ్లో పెడతాను. సో దిస్ ఈజ్ ద రీజన్. సో ఆల్మోస్ట్ ప్రైస్ వీక్లీ డిమాండ్లో ఉండి మంచి ప్రాపర్ ఒక 10 weeks కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే నేను ఇక్కడ బై చేశాను December 10th. ఆల్మోస్ట్ 2 daysలోనే 10% మూవ్ అయింది. సో నేను ఆల్మోస్ట్ నా పర్టికులర్ పొజిషన్ ఎవ్రీథింగ్ అనేది నేను ఎగ్జిట్ చేస్తాను. 10% ఈజ్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ దట్ 2 days. అండ్ దట్ వీక్ మార్కెట్ మీరు చూస్తే నిఫ్టీ ఎక్కడ మూవ్ అవ్వట్లేదు, అక్కడే ఉంది. వీక్ మార్కెట్లో కూడా 10% గెయిన్స్ అనేది సో వెరీ గుడ్. థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ గైస్. సో మీరు చూస్తే ఎలాంటి మూవ్ వచ్చిందో చూడండి టీటాగర్లో. సో దిస్ ఈజ్ ద మూవ్. నేను ఆల్మోస్ట్ 12:30 దగ్గర బై చేశాను. కరెక్ట్గా చూడండి, 12:30 దగ్గర బై చేశాను అండ్ వీ ఎక్స్పెక్టెడ్ దిస్ మూవ్
and updated in the community that we have. This is the reason that I am asking you to focus on railway stocks. And next day రైల్వే స్టాక్స్లో వండర్ఫుల్ మూమెంట్ వచ్చింది చూడండి. 100 పాయింట్స్ పెరిగింది. అండ్ ఆల్ రైల్వే స్టాక్స్ కూడా బెటర్గా పర్ఫామ్ చేసాయి. సో ఐఆర్ఎఫ్సిలో కూడా పొజిషన్ ఉంది, నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను. సో నా ఎగ్జిట్ కూడా నేను అప్డేట్ చేశాను అనమాట. సో ఫర్ అపార్ట్ ఫ్రమ్ టీటాగర్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్, దిస్ ఇస్ ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ గైస్. ఇది నేను లాస్ట్ మిడ్ వీక్ నుంచి హోల్డ్ చేస్తున్నాను అనమాట. వెరీ సింపుల్. దిస్ ఇస్ అవర్లీ టైం ఫ్రేమ్. సో నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని ట్రై చేసి స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ డిమాండ్ లెవెల్కి వచ్చిన తర్వాత 330 దగ్గర 331 దగ్గర ఆల్మోస్ట్ 500 క్వాంటిటీ విచ్ ఇస్ 1.66 lakhs ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 4 days. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్. మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి, ఇది ప్రాపర్ కన్సాలిడేషన్, అవునా కదా? సరిగ్గా చూడండి, ఇది ప్రాపర్ ఒక రేంజ్, ఇది ఒక వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి ప్రైస్ రీటెస్ట్ అయ్యింది. రీటెస్ట్ అయిన ఇక్కడ నేను ఎక్సైడ్ 330 రీటెస్ట్ దగ్గర 330 దగ్గర ఎంటర్ అయ్యాను. మీరు ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ లైక్ 12%. టుడే లో నుంచి 12% gain. I will show you my position also. This is the position that I invested 332 and I book my profit at 350 దగ్గర. నేను ఇంకా పొజిషన్ హోల్డ్ చేస్తాను అనమాట. దిస్ ఇస్ ద పొజిషన్ అండ్ దిస్ ద ఆర్డర్ బుక్. సో ఒక గుర్తుపెట్టుకోండి గైస్, చాలా మంది స్టాక్ మార్కెట్లో నేను గెయిన్ చేశాను, ప్రాఫిట్ చేశానంటే don't see the profit, see the order book, see the position. Don't see 10,000, 15,000, 5,000 కాకుండా how much percentage of gain that he captured, that is very important. Percentage wise లో మాట్లాడండి. Don't see profit 5,000, 10,000 కాదు. సో ఇక్కడ నేను ఎక్కువ క్యాపిటల్ అక్యుములేట్ చేశాను కాబట్టి అఫ్ కోర్స్ ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ కూడా ఎక్కువే కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ప్రాఫిట్ చూస్తున్నారంటే క్లియర్గా పర్సెంటేజ్ వైజ్ చూడండి అండ్ ఆర్డర్ బుక్ చూడండి. There are so many scams are going on right now. And one more thing I want to convey, ఈ particular you really want to learn అసలు అంటే అసలు నాకు బేసిక్స్ కూడా తెలియదు, నాకు ఒక గైడెన్స్ కావాలి, ఒక పర్సన్ నాకు కొంచెం గైడ్ చేస్తే బాగుంటుంది అంటే యూ కెన్ జాయిన్ ద వాట్సాప్ కమ్యూనిటీ. దర్ ఇస్ నో ఫీ. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఏమైనా